రమేష్ గారు రేపు ఈవినింగ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నా, వచ్చేయండి కుమ్మేద్దాం. కంగ్రాచులేషన్స్. శిరీషను చేసుకుంటున్నావు మొత్తానికి. అయ్య బాబోయ్, పెళ్లి శిరీషతో కాదండి బాబు. అదేంటి నువ్వు శిరీష చాలా కాలం డేటింగ్ చేశారు కదా? మా ఇద్దరికి సెట్ అవ్వలేదండి. అయినా ఈ అమ్మాయి శిరీష కంటే బెటర్ ఆప్షన్. బాసు నువ్వు కూడా రావాలి, మర్చిపోకండి. వీడి పనే బాగుంది అభి గారు. తప్పే ఉంది రమేష్ గారు, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆప్షన్స్ అండి. బెటర్ ఆప్షన్ పట్టుకొని వెళ్ళిపోవడమే జీవితం. ఓ అయినా డేట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? ఏమంటా బాసు? అంతేగా. దీనమ్మ, దీనికి మాత్రం లైఫ్లో బెటర్ ఆప్షన్ దొరకకూడదండి. ఇంకేంటి రమేష్ గారు, మందు మానేసరిగా? అయ్యి బాబు ఎట్ట మానేస్తాం అభి గారు? ఏంటి, నేను చెప్తూనే ఉన్నాను కదా మానేమని. హెల్త్కి మంచిది కాదండి. ఇది అవుతండి బాబు, బ్రేకులు ఫెయిల్ అయిన బండిలో వచ్చేస్తా. నువ్వు సూపర్ బాసు. అసలు ఎలా ఐపీఎస్ ఆఫీసర్ తో పెళ్ళొద్దు అమెరికా వెళ్ళిపోతా అన్న అమ్మాయి ఐపీఎల్ లో బెట్టింగ్ వేసుకునే నీలాంటి వాడికి ఎలా పడిపోయింది అసలు? ఇది తిడుతుందా పొగుడుతుందా? ఐపీఎస్ ఏంటి, అమెరికా ఏంటి? ఓ, నువ్వు పరిచయం అయింది మొన్నే కదా, నీకు ఇంకా చెప్పుండదులే మా చిన్ని. పాపకు మ్యాటర్ తెలిసినట్టు. మొన్నే పరిచయం అయ్యానా? అసలు 3 నెలల క్రితం చిన్నీకి చిన్ని అని పేరు పెట్టిందే నేను. ఏంటి? అప్పుడే కదా డేటింగ్ యాప్ లో చిన్నీకి చిన్ని అని పేరు పెట్టింది. పొద్దున్నే వేస్తారా, రాత్రేసింది దిగలేదా? రమ్య, నిన్ను చిన్ని పిలుస్తుంది. వస్తున్నా ఆంటీ. జోకులు బావకి. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కే మా చిన్ని పడిపోయి ఉంటుంది. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. దాని అసలు పేరు చిన్ని కృష్ణ అని కూడా తెలుసు. అది కాదు డేటింగ్ యాప్. మళ్ళీ జోకులు. అది వాట్సాపే వాడదు, డేటింగ్ యాప్ అంట. ఏమిటో ఇది మరీ తెంగరదండి. మరే లేకుంటే మీరు చిన్నికి చిన్ని అని పేరు పెట్టలేదంట, పైగా వాట్సాప్. నిజమే అనుకుంటా అభి గారు, మీరే కాకుండా మిగతా వాళ్ళందరూ ఆవిడ్ని చిన్ని అని పిలుస్తున్నారు. చిన్ని 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 అబ్బా, డౌన్లోడ్ అవ్వట్లేదు, నెట్వర్క్ లేదు. మీ ఫోన్ ఇవ్వండి రమేష్ గారు. స్విచ్ ఆఫ్ అయితే కార్లో పెట్టేశాను. ఇప్పుడు ఎలా? ఒక నిమిషం, మన ఆఫీసులో ఎవరు వాడతారో తీసుకొస్తాను. దివ్య గారు, మీ ఫోన్లో డేటింగ్ యాప్ ఉందా? ఉంది. ఒకసారి ఇవ్వండి. ఇవ్వను. లాగౌట్ చేసి ఇవ్వండి అర్జెంటుగా. ఇవ్వను అంటున్నాను కదా. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఫోన్ తేలేదు కాబట్టి. నా దగ్గర ఉంది రమేష్ గారు, ఉండండి లాగౌట్ చేసేస్తా. అభి గారు ఇక్కడ ఉంది, రండి. ఇక్కడ వాస్తు బాలేదు, పదండి అట్టెళ్దాం. ఏమైపోయావు నాని? ఐ లవ్ యూ నాని. నువ్వు రోజు చాట్ చేస్తుంటే తెలియలేదు నాని. ఐ మిస్ యూ నాని. ప్లీజ్ కాల్ మీ నాని. మై నంబర్ 99881212. ప్లీజ్ కాల్ మీ నాని, ప్లీజ్. అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది, ఇచ్చేయండి సార్. ఫోన్ ఎత్తట్లేదు. అభి గారు ఉండండి సార్. అభి గారు అబ్బా ఉండండి సార్, ఫోన్ రింగ్ అవుతుంది, అమ్మాయి ఎత్తట్లేదని టెన్షన్లో నేనుంటే. ఫోన్ నా చేతిలో ఉంటే ఎట్టెత్తుద్దండి. రమేష్ గారు, నాకు ఫోన్ వస్తుంది, ఒకసారి ఇవ్వండి. చిన్ని నాని, అక్కడ నీ చిన్ని నీకోసం వెయిటింగ్. రా.
చెప్పే కదా అబ్బాయిలందరూ ఒకటే అని. డేట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్ ఏమైనా ఉందా? బెటర్ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోవడమే జీవితం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదిన. నేను ప్రేమించింది ఆ చిన్నిని కాదు, ఈ చిన్నిని. ఏం మాట్లాడుతున్నావు నాని? నిజం వదిన, ఎక్కడో తేడా కొట్టేసింది. నీకు ఆ చిన్ని కూడా నచ్చింది కదా? మనసుకు నచ్చింది ఈ చిన్నియే కదా వదిన. నీ మనసు పాడుగాను. వదిన, ఎలా నాని? ఆ రోజు కాఫీ షాప్ దగ్గర రెడ్ కలర్ డ్రెస్లో చూసి ఎర్ర చీర కట్టుకున్నదలా నీ పిల్లం అయిపోతుందా? ఇంట్లో కుక్క పిల్లల ఆ పిల్ల చుట్టూ తిరిగావు కదా, ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా నీ చాటింగ్ చిన్ని తను కాదని? ఆ టాపిక్ రాలేదు వదిన. అయ్యో నాని, మీ అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం వదిన? నువ్వు తొందరపడి ఏం చేయొద్దు. ముందు ఈ ఎంగేజ్మెంట్ కానివ్వు, తర్వాత ఆలోచిద్దాం. ఆ? తప్పు కదా వదిన. అయ్యో హే, అక్కడేం చేస్తున్నారా? ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రండి. రా నాని. అరే ఇప్పుడేంటి మాటలు? ఏం అందరూ లేదు. వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అమ్మా, ఈ ఉంగరం తీసుకొని ఈ అబ్బాయికి ఇవ్వండి. దేవుడా, వీడేం గొడవ చేయకుండా ఉంగరం పెట్టేయాలి. బాబు, ముహూర్తానికి టైం అయింది. ఆ ఉంగరం పెట్టు నాని. అమ్మాయి వేలికి పెట్టు. పెట్టు. కొత్తగా ఆలోచిస్తున్నాడు. పెట్టు నాని. పెట్రా అవి. పెట్టు నాయనా, ముహూర్తానికి టైం అయింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదిన. నాని, అభి, వాట్స్ గోయింగ్ ఆన్? ఐఎమ్ సారీ చిన్ని. ఐ లవ్ యూ. ఎంతమందికి పెడతావ్రా చిన్ని అనే పేరు? ఇప్పుడేంటి, ఆమె కంటే నేను బెటర్ ఆప్షనా? నువ్వు వెధవని తెలుసు కానీ మరి ఇంత వెధవ్ అనుకోలేదు. ఛీ! మధు, అభి గారు, మీరేం కంగారు పడకండి, నేను మధు గారితో మాట్లాడొస్తాను. అభి గారు, రమేష్ గారు, మీకోసమే చూస్తున్నా. మధు గారు కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నారు. ఏం చూస్తున్నావు అబ్బి? నాని ఫోన్ చేస్తాడు, నాని మెసేజ్ చేస్తాడు, నాని కలుస్తాడని పిచ్చి దానిలో ఎదురు చూసింది. చివరికి నిజంగానే పిచ్చిదాన్ని చేసావు. దివ్య గారు, మీకు విషయం తెలియకుండా మాట్లాడకండి. కిషోర్, బెంగళూరు నేను వెళ్తాను. అదేంటి, రాహుల్ టీవీని పంపిస్తాన్నావుగా? ప్లీజ్ కిషోర్, నేను వెళ్ళిపోతాను. మధు గారితో మాట్లాడాల్సిందండి. ఉపయోగం లేదు రమేష్ గారు, అన్నయ్యకి మాట ఇచ్చాను. మధు గారు మీ గురించి తప్పు ఏముంటుందండి, ఇప్పుడు ఒక ఎదవ చేతిలో మోసపోయాను అనుకుంటుంది. కానీ నిజం తెలిసాక ప్రేమలో ఫెయిల్ అయ్యానని బాధపడుతుంది. ఆ బాధ చాలా ఎక్కువ ఉంటుంది రమేష్ గారు. అభి గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మధు. అతను నిన్నే ప్రేమిస్తున్నాడు. అతనికి నిజంగా నువ్వే చిన్ని అని తెలీదంట. తెలుసు నాకు, కిషోర్ చెప్పాడు. తెలుసా? పద మరి వెళ్ళి వాడితో మాట్లాడదాం. ఏం మాట్లాడమంటావు దివ్య? ఆ అమ్మాయి కూడా నానిని ప్రేమిస్తుంది. నీకు చెప్పిందా? నేను చూశాను. ఆ అమ్మాయి కళ్ళల్లో
తను నానిని ఎంత ప్రేమిస్తుందో చూశాను. నీకేమైనా పిచ్చా? వాడు మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాడే. మరి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? ఎందుకంటే ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదని వాడు అన్నయ్య మాటిచ్చాడు కాబట్టి. అప్పుడు నేనెలా ఇంకొక అమ్మాయికి అన్యాయం చేస్తానే? అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? అన్నీ తెలిసే చేస్తున్నాను. ఆ రోజు కాఫీ షాప్లో వాడి కళ్ళలో నీకు కనిపించిన ఫీలింగ్ నీ మీద కాదని వాడు క్లియర్గా చెప్పాడు కదా. నాని మంచోడే, చాలా మంచోడు. తన మనసుకు నచ్చింది చేస్తాడు. అలాంటి వాడిని ఏ అమ్మాయి వదులుకోవాలని అనుకోదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కూడా అతన్ని ప్రేమించాను కదే. అయితే ఈ ప్రేముంది చూసావు, ఒకసారి స్వార్థాన్ని కోరుకుంటే ఒకసారి త్యాగాన్ని కోరుకుంటుంది. ఇంతకీ నువ్వేం కోరుకుంటున్నావు తల్లి? ఈ గాజులు బాగున్నాయి కదా, నాని వాళ్ళు వదినిచ్చారు. నీ కర్మ, నీకు నచ్చింది చేసుకో. ఏమొదినా, నేను ఉన్నానా లేదో చూసి రమ్మన్నాడు అన్నయ్య. లేదు నాని, ఇప్పుడు కూడా నీ మనసుకి నచ్చిందే చేయమని చెప్పాడు. వదినా, నువ్వు చెప్పింది కరెక్టే నాని. నువ్వు తప్పు చేయలేదు, పొరపాటు చేశావు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకొని తప్పు చేయకు. ముగ్గురి జీవితాలు పాడైపోతాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నాని. మీ అన్నయ్య చూసుకుంటాడు. ఆ? నాని, థ్యాంక్స్ వదినా. ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చి ఉంటే ఈ మాట వినకుండా వెళ్ళిపోయేవాడిని. రా, వచ్చి హెల్ప్ చేయి. నువ్వు మారవయ్యా.